నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అగ్నిమాపక డిపార్ట్మెంట్ ద్వారా మనకు ఎటువంటి మన ఇళ్లలో, మన ఊళ్ళలో, మన గ్రామాల్లో, మన వాడల్లో, ఈ అపార్ట్మెంట్లో అనుకోకుండా ఎప్పుడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే మరి ఏ రకమైనటువంటి మన పద్ధతులను పాటించాలి అన్ని మనకు క్లుప్తంగా తెలియజేయడానికి మనకు మన ఫైర్ ఆఫీసర్ గారు గౌరవనీయులు మరి మన నన్ను కూడా దీంట్లో భాగంగా వారు నన్ను ఇన్వాల్వ్మెంట్ చేశారు. మరి నేను కళాకారుడిగా నేను దీంట్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి వారికి నా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి నేను మీకు పాట పాడి వినిపిస్తా. అన్నామాయన్న అన్నామాయన్న శ్రద్ధతోని మా మాటలు వినవయ్యో, ఓ మాయన్న చెప్పిన మాటలు చక్కగా వినవయ్యో, ఓ మాయన్న అగ్ని ప్రమాదము సంభవించినప్పుడు ఓ మాయన్న గుడిసెకు మంటై నిప్పులు ఎగబడితే ఓ మాయన్న అగ్ని ప్రమాదము సంభవించినప్పుడు ఓ మాయన్న గుడిసెకు మంటై నిప్పులు ఎగబడితే ఓ మాయన్న వంజరవన్కు పోను చేయము అగ్నిమాపక దళము వచ్చును, వంజరవన్కు పోను చేయము అగ్నిమాపక దళము వచ్చును, మంటలనన్నీ ఆర్పివేయును, మంటలనన్నీ ఆర్పివేయును. అన్నామాయన్న అన్నామాయన్న శ్రద్ధతోని మా మాటలు వినవయ్యో, ఓ మాయన్న చెప్పిన మాటలు చక్కగా వినవయ్యో, ఓ మాయన్న అన్నామాయన్న అన్నామాయన్న శ్రద్ధతోని మా మాటలు వినవయ్యో, ఓ మాయన్న చెప్పిన మాటలు చక్కగా వినవయ్యో, ఓ మాయన్న బట్టల షాపులో మంటలు ఎగబడినా ఓ మాయన్న కిరాణా షాపులో మంటలు ఎగసినను, ఓ మాయన్న బట్టల షాపులో మంటలు ఎగబడినా ఓ మాయన్న కిరాణా షాపులో మంటలు ఎగసినను, ఓ మాయన్న 101కు ఫోను చేయము అగ్నిమాపక దళము వచ్చును, 101కు ఫోను చేయము అగ్నిమాపక దళము వచ్చును, అగ్నిమాపక దళము వచ్చును, మంటలనన్నీ ఆర్పివేయును, అగ్నిమాపక దళము వచ్చును, మంటలనన్నీ ఆర్పివేయును, మంటలనన్నీ ఆర్పివేయును. అన్నామాయన్న అన్నామాయన్న శ్రద్ధతోని మా మాటలు వినవయ్యో, ఓ మాయన్న చెప్పిన మాటలు చక్కగా వినవయ్యో, ఓ మాయన్న అగ్ని ప్రమాదము సంభవించినప్పుడు ఓ మాయన్న గుడిసెకు మంటై నిప్పులు ఎగబడితే, ఓ మాయన్న అగ్ని ప్రమాదము సంభవించినప్పుడు ఓ మాయన్న గుడిసెకు మంటై నిప్పులు ఎగబడితే, ఓ మాయన్న 101కు ఫోను చేయము అగ్నిమాపక దళము వచ్చును, 101కు ఫోను చేయము అగ్నిమాపక దళము వచ్చును, అగ్నిమాపక దళము వచ్చును, మంటలనన్నీ ఆర్పివేయును, మంటలనన్నీ ఆర్పివేయును, మంటలనన్నీ ఆర్పివేయును. అన్నామాయన్న అన్నామాయన్న శ్రద్ధతోని మా మాటలు వినవయ్యో, ఓ మాయన్న చెప్పిన మాటలు చక్కగా వినవయ్యో, ఓ మాయన్న ఫ్యాక్టరీలలో మంటలు ఏర్పడినా ఓ మాయన్న గోదాములలో మంటలు ఎగసినను, ఓ మాయన్న ఫ్యాక్టరీలలో మంటలు ఏర్పడినా ఓ మాయన్న గోదాములలో మంటలు ఎగసినను, ఓ మాయన్న 101కు ఫోను చేయము అగ్నిమాపక దళము వచ్చును, 101కు ఫోను చేయము అగ్నిమాపక దళము వచ్చును, అగ్నిమాపక దళము వచ్చును, మంటలనన్నీ ఆర్పివేయును, మంటలనన్నీ ఆర్పివేయును, మంటలనన్నీ ఆర్పివేయును. అన్నామాయన్న అన్నామాయన్న శ్రద్ధతోని మా మాటలు వినవయ్యో, ఓ మాయన్న చెప్పిన మాటలు చక్కగా వినవయ్యో, ఓ మాయన్న శ్రద్ధతోని మా మాటలు వినవయ్యో, ఓ మాయన్న చెప్పిన మాటలు చక్కగా వినవయ్యో, ఓ మాయన్న. జాగ్రత్తలు పాటిద్దాం, అగ్ని ప్రమాదాలను నివారిద్దాం, జాగ్రత్తలు పాటిద్దాం, అగ్ని ప్రమాదాలను నివారిద్దాం. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాద వారోత్సవాలలో భాగంగా మన దగ్గర ఇక్కడనే మరి ఈ యొక్క అగ్నిమాపక శాఖ వారు అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజలందరినీ జాగృతపరచాలనేటువంటి ఉద్దేశంతో
అధికారికంగా వాళ్ళు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను పరుస్తున్నారు కాబట్టి మనమందరం ఈ యొక్క విలువైన సమాచారాన్ని ఎందుకంటే శ్రద్ధగా వినాలి. ఎందుకంటే మనకు జీవితంలో ఉపయోగపడతాయి. వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం చాలా గొప్పది. ఎందుకంటే మనం ఇళ్లలో ఉండడమే కాకుండా ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు కూడా, బటన్ షాప్లో ఉన్న వాళ్ళు కాదు, కిరాణా షాపులు నడిపే వాళ్ళు కానీ ఎక్కడైనా కాంతరము వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు మనకు ఎటువంటి ఈ ఆపద వస్తే అగ్ని ప్రమాదాలకు సంబంధించి 101 నంబర్కు ఫోన్ చేయాలి. తప్పకుండా ఇది మనమందరము మీరు గుర్తుపెట్టుకోవాలి. 101 అనే నంబర్కు తప్పకుండా ఫోన్ చేయాలి. ఇప్పుడు కొందరు చూస్తున్న మహిళలకైనా ఇబ్బంది వస్తే బండ బాధితులకు చేస్తారు. అది ఎక్కడ పోయినా కానీ పోలీసు పడబడ్డు అట్లా. ఇప్పుడు అది ఎటువంటి విపత్తులు ఏర్పడిన ఎటువంటి మనకు అగ్ని ప్రమాదం సంభవించిన మనకు వెంటనే ఈ యొక్క అగ్నిమాపక డిపార్ట్మెంట్ వారు మనకు నీళ్ళ పెద్ద పెద్ద ట్యాంకులు తీసుకొని వచ్చి మనకు సహాయం చేస్తారు. ఎందుకంటే మండలించాలో వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయాలను మనమే తెలుసుకునడమే కాకుండా మనకు తెలిసిన విషయాలను 10 మందికి పంచాలి. ఈ 101 నంబర్ అనేది తప్పకుండా మీరందరూ గుర్తుంచుకోవాలమ్మా. ప్రతి ఒక్కరు అన్నలు అక్కలు ఇక్కడ విచ్చేసి కూర్చున్నటువంటి పెద్దలందరికీ నేను నా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. 101 మనకు అగ్ని ప్రమాదం సంభవిస్తే 101 101 నంబర్ను తప్పకుండా గుర్తుంచుకోవాలి. 101 ఫైర్ ఆఫీసర్ మరియు మా యొక్క అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇది ఎందుకు చేస్తామనేది మీకు క్లుప్తంగా చెప్తాము. మరియు వాటి ఫైర్ని ఎట్లా మనం అరికట్టాలో, వాటి గురించి ఎట్లా నివారించాలో అది కూడా చెప్తామమ్మా. అయితే 1966లో ముంబై డాక్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పడవలో, డాక్ యార్డ్ అంటే పడవలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు 44 మంది చనిపోయింది. వారి జ్ఞాపకార్థం ఒక 1 వీక్ త్రూఅవుట్ ఇండియాలో నిన్న రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఈరోజు అపార్ట్మెంటు, రేపు గ్యాస్ కూడా ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తామమ్మా. కనుక ఈరోజు అపార్ట్మెంట్ కాబట్టి మనం పొద్దుగాల మా సత్యనారాయణ చిచ్చా గారు మన నారాయణ రెడ్డి సార్తో పర్మిషన్ తీసుకొని వచ్చినాం. మాకు 4-5 అపార్ట్మెంట్లు ఇచ్చిండ్రు, మాకు ఆఫర్ చేసారు, అశోక అపార్ట్మెంట్ వాళ్ళంతా. కానీ మేము ఎందుకంటే దగ్గర సిటీకి దగ్గర ఉన్నది కాబట్టి దీన్ని 3 అపార్ట్మెంట్ దగ్గర పెద్దగా ఉన్నది కాబట్టి ఇది ఎంచుకున్నాము. చాలా మంది వస్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ సబ్జెక్టు మీది ఎల్పిజి గ్యాస్ అంటే ఆ సబ్జెక్టు మన ఆడపడుచులది, మన ఇంటి అమ్మ అక్కలది. ఎందుకంటే మేము ఉంటాము, డ్యూటీకి వెళ్ళిపోతాం, పొద్దుగల వంట చేసి పెట్టేది మీరే. కనుక ఆ గ్యాస్ గురించి మీరు ఫోబియో అంటే భయం వెళ్ళిపోవాలి. మేమంటే అది ముట్టించి ఆడుకుంటాం, అది మీతో కూడా ఆర్పిస్తాను. ఏం భయపడే అవసరం లేదు. మీకోసం ఒక ఫైర్ ఇంజన్ వచ్చింది, ఇక్కడ ఫైర్ ఇంజన్ ఉన్నది, మా సిబ్బంది ఉన్నాం. మేము పెద్ద ఇప్పుడు చెప్పేది అంతా ఫస్ట్ ఎయిడే, పెద్ద పనులు మేము చేసుకుంటాం. ఓకేనమ్మా. ఫస్ట్ ఈ ఫైర్లు అనేది మనం 4 భాగాలుగా విభజిస్తున్నాము, ABCD. ఏ క్లాస్ ఫైర్ అంటేనేమో కాలిన తర్వాత బొగ్గు మరియు బూడిదగా మారేదాన్ని ఏ క్లాస్ ఫైర్ అంటారు. ఇప్పుడు మన గుడిసె కానీ మన కర్ర కానీ కాలిపోతే ఏమవుతుందమ్మా, అది బొగ్గు మరియు బూడిద అయిపోతుంది. అలాగనే దాన్ని ఏ క్లాస్ ఫైర్ అంటారు. దాని మీద వాటర్ కొడితే, దాని టెంపరేచర్ వాటర్ కొడితే అది ఆరిపోతుంది. అదే B క్లాస్ ఫైర్. ఇప్పుడు ఆయిల్, డీజిల్, పెట్రోల్, డాంబరు, గిరీస్, ఆయిల్ ఇవన్నీ ఏంటంటే ఇది B క్లాస్ ఫైర్ అంటే ఆయిల్ ఫైర్. వీటి మీద వాటర్ కొడితే ఇంకా అగ్గి ఎక్కువైతుంది. ఎందుకంటే మన వాటరు చాలా బరువైంది కాబట్టి వాటర్ కిందికి వెళ్ళిపోతుంది, ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇక్కడ ఎంత పెద్ద బలవంతుడు ఉన్నా కానీ అక్కడికి పారిపోతాడు. అరే మళ్ళీ ఇల్లు కొడితే ఆరిపోవాలి కానీ ఎక్కువైంది మాటలు అని చెప్పేసి మీకు కూడా వస్తుంది థాట్, అందరికి థాట్ వస్తుంది. అరే గిల్లు కొడితే చల్లారిపోవాలి కానీ ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి దానికి ఫోమ్, దాని మీద వాడేది ఫోమ్. అంటే మనం బట్టలు ఉతికిన తర్వాత నురుగు వస్తుంది కదా, ఆ నురుగు ఒక 6 ఇంచుల నురుగా, ఆ నురుగు వచ్చి ఆ నురుగు దాన్ని బ్లాంకెటింగ్ అండ్ స్మాదరింగ్ కప్పేస్తాడు. డైరెక్ట్ మనం ఆ మంటలో కొట్టినామనుకో ఆయిల్ ఫైర్స్కు, అది పోయి ఇంకా వేరే మీద వాడి ఇంకా ఎక్కువ ఫైర్స్ అవుతాయి అన్నట్టు. ఒక ఎడ్జ్ కొట్టేసేస్తే అది ఎడ్జ్ అంతా కప్పేస్తుంది. స్మాదరింగ్ అండ్ బ్లాంకెటింగ్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడైనా కానీ ఆయిల్ ఫైర్స్ మీద వాటర్ వాడకూడదు. ఇది బండ గుర్తుగా డాంబరు, డీజిల్, పెట్రోలు, గిరీసు, ఆయిల్ వీటి మీద వాటర్ వాడనే వాడదు. అంటే మరి ఎట్లా అని మీరు అడగచ్చు నాకు.
ఫస్ట్ ఎయిడ్ ఫైటింగ్ అంటే నేను చెప్పేది ఫస్ట్ ఎయిడ్. మేము వచ్చే వరకు మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయని పక్కకు జరిపేసేయండి. ఓన్లీ మీరు అయిన కాడికి చేయండి. తర్వాత మేము ఒక వితిన్ 5 minutes వచ్చేస్తాం. ఇది బి క్లాస్ పైప్. సి క్లాస్ పైప్ అమ్మ మనం గోల్డ్, సిల్వరు, ఇత్తడి ఇది చాలా వేడైన తర్వాత కాలిపోతుంది. మీకు తెలుసమ్మా, బాగా చాలా వేడైన తర్వాత అది కూడా కాలి మంటలలో వాటర్లో కలిసిపోతుంది. దాన్ని మనం CO2 ఎక్స్టింగ్విషర్ వాడి దాన్ని కూల్ చేస్తాం. కూల్ చేస్తే ఒక ముద్ద అయిపోతుంది. ఈ CO2 ఎక్స్టింగ్విషర్ మీరు ఆల్రెడీ బ్యాంకులలో కానీ పెద్ద పెద్ద ఆఫీసులలో ఇవన్నీ కూడా తగిలిస్తూ ఉంటాయి. యాక్చువల్ చూస్తే ఈ అపార్ట్మెంట్లో కూడా ఒక దగ్గర ఒక 20 ఎక్స్టింగ్విషర్ ఉండాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఎయిడ్ కోసం పెద్ద పెద్ద పనులు అయితే మనం చేయలేము కాబట్టి మనం ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు చిన్న చిన్న పనులు చేయడానికంటే ఉండాలి కంపల్సరీ. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది కంపల్సరీ ఉండాలి. ABC అని DCP వస్తుంది. ఇప్పుడు ఇది DCP. ఇది DCP అంటే ఇప్పుడు కాస్ట్ కరెన్సీ రూపాయలు 4వ పైన ABC. ఇది D క్లాస్ పైప్. దీంట్లో DCP అంటే డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది. ఇప్పుడు మనం రూపాయలు కాలుతున్నాయి అనుకోండి, ఆ కాలుతుంటే మనం వాటర్ కొడితే ఏమవుతుంది, ఖరాబ్ అవుతుంది, ఎక్కువ నష్టం ఎక్కువ అవుతుంది. కనుక ఈ పౌడర్తో కాలితే మనం ఎంత కాలిందో అంతే కాలుతుంది. మళ్ళీ దానికి నంబర్లు ఉంటాయి. మనం మళ్ళీ RBIకి అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది కంపల్సరీ మన ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్కు ఒక 12 ఎక్స్టింగ్విషర్ ఉండాలి నా సజెషన్. ఇప్పుడు నేను నిజామాబాద్లో ఏ అపార్ట్మెంట్కు NOC ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ నామ ప్రకారం లేవు. ఏమైనా ఫైర్ అయితే రిస్క్ మీరే. కంపల్సరీ మీద 10,000 లీటర్ వాటర్ ట్యాంక్ ఉండాలా, దానికి అక్కడ నుంచి పైప్ లైన్ ఉండాలా, ప్రతి స్టేట్ కేస్ దగ్గర ఓజీల్ అని ఉంటుంది. ఆ ఓజీల్ కంపల్సరీ ఉండాలా. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మళ్ళీ ఒకటి హైడ్రేట్ ఉండాలి. మేము వచ్చినా కానీ మేము ఫైరింగ్ వచ్చినా కానీ దాన్ని పెట్టుకొని మేము పని చేయండి. ఇవి ఉంటేనే ఫైర్ సర్వీస్ NOC ఇస్తాడు. ఇప్పుడు అపార్ట్మెంట్లకు NOC లేవు. NOC బిల్డింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అది ఏదో మున్సిపాలిటీ వాళ్ళు ఏదో తీసుకొని పర్మిషన్ ఇస్తారు, కట్టుకున్నారు, మీరు ఉంటున్నారు, ఓకే. కానీ నా ప్రకారం అయితే లేదు. రేపు ఏమైనా అయితే అది మీరే రిస్క్, మీరే బాధ్యత. అట్లా కనుక ఇవి ఒక మ్యానేటర్ అనేది కంపల్సరీ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్లో పెట్టుకోండి. ఆ పెద్ద అవన్నీ టాకీ వీకి పైప్ లైన్ ఓజీలు పెట్టకుండా కానీ ఈ చిన్న చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లో పెట్టుకుంటే ఒక ఫ్లోర్కి ఒక 4-5 పెట్టుకున్నా కానీ అది వేరు దానికి చిన్న చిన్న ఫైర్లకు అరికట్టవచ్చు. అయితే ఈ 4 ఫైర్లు ఉన్నాయి. ఈ 4 ఫైర్ల మీద ఏం వాడుతున్నాం చూసి, A క్లాస్ ఫైర్ మీద వాటర్ వాడతాం, B క్లాస్ ఫైర్ల మీద ఫోమ్ వాడతాం, C క్లాస్ ఫైర్ల మీద CO2, ఈ D క్లాస్ మీద డ్రై కెమికల్ పౌడర్. ఇప్పుడు మేము యూజ్ చేసి చూపిస్తాం. మీకు ఇప్పుడు చేస్తే వాళ్ళ పౌడర్ అవుతుంది. మనం ఇది తప్ప ఎక్స్ట్రా LPG మనం డైలీ వాడేది LPG గ్యాస్. ఈ గ్యాస్ ఏం చేస్తారంటే మనం గ్యాస్ బాయ్ వచ్చేసేసి అది ఇచ్చి ఆ బుక్ తీసుకొని పైసలు తీసుకుంటాకనే మన పని. ఫస్ట్ ఆయన ఉన్నప్పుడు ఈ సిల్, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్ ఉంటుంది. అతను ముంగట ఆపి ఆ సిల్ తీసేసి అనుకొని వాటర్ పోయాడు. అలా కొన్ని వాటర్ పోయాలమ్మ. వాటర్ పోస్తే దగ్గర రండి, ఏం కాదు అమ్మ, మీరు రండి. ఓన్లీ ఇట్లా బబుల్స్ లేవు కాబట్టి అది లీకేజ్ అయినట్టు. అట్లా బబుల్స్ వస్తే అప్పుడే వాళ్ళకి వాపస్ ఇచ్చేసారు. నీటి బుడగలు వస్తాయి, బబుల్స్ మీనింగ్ నీటి బుడగలు. ఇప్పుడు నీటి బుడగలు వస్తలేదు కాబట్టి మనం ఇప్పుడు చూసుకోలేదు, ఖాళీ ఆ స్కిల్ ఉన్నదా లేదా అని చూసుకున్నారు అంతే. ఇది కంపల్సరీ అతను ముంగట ఇది ఇప్పేసేసి అలా కొన్ని వాటర్ పోసి మీరు చూసిన తర్వాత బాబు సరే పర్ఫెక్ట్ అని పోనీ, లేకుంటే నేను నంబర్ ఇస్తా, ఏ ఏజెన్సీ కానీ మేము లైసెన్స్ మేమే ఇస్తాం కాబట్టి నాకు అథారిటీ ఉంటుంది వాళ్ళకి ఫిల్ చేసేది. మనకు గ్యాస్ మనకు కనిపించేది, వాసన వస్తుంది, ఓకేనా? మీరు ఏం భయపడప్పుడు, నేను ఈ వాటర్ తీసేస్తున్నాను అంతే. సౌండ్ వస్తుంది, ఏం గాలి లేక అంతే. ఇప్పుడు మన గ్యాస్ వాసన వస్తుంది కదా, ఇప్పుడు మనకు కనిపిస్తలేదు, గ్యాస్ మనకు కనిపించదు, ఓన్లీ స్మెల్ వస్తుంది. మన ఒక ఇంటిలో కూడా మొత్తం రూమ్లో గ్యాస్ లీక్ అయినప్పుడు అది ఒక 2 ఫీట్ల కంటే ఎక్కువ లేవదు. ఒక
2 ఫీట్ల కంటే ఎక్కువ ఇవ్వాలి. మీరు పోయి అలా ఎక్కడ లైట్లు అక్కడే అట్లనే ఉంచుకోండి. ఖాళీ వెంటిలేటర్ తీసేసేయండి. డోర్స్ కానీ కిటికీలు కానీ ఏమున్నా కానీ అన్నీ ఓపెన్ చేసినాక ఒక ½ అన్ అవర్లో కూడా అది మొత్తం గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అప్పుడు గ్యాస్ లీక్ ఉన్నప్పుడు ఆ రూమ్లో మీరు ఏదైనా కరెక్ట్గా స్విచ్ చేసేది అనుకోండి, ఆ స్పార్క్ వచ్చేసి పెద్ద భయానక బస్ట్ అవుతుంది. అది మనం ఊహించని బస్ట్ అవుతుంది. అందుకే మనం ఎట్టున్నాయో బంద్ ఉంటే బంద్ ఉండేది, చాలు ఉంటే చాలు ఉండదు. కానీ కిటికీలు దర్వాజాలు మొత్తం ఓపెన్ చేసి ఒక ½ అన్ అవర్ బయట కూర్చుంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. తర్వాత మన పని మనం చేసుకోవచ్చు. ఇది మన రెగ్యులేటర్. ఈ రెగ్యులేటర్ కమ్మా ఇది నాబ్ ఉంటుంది. దీనికి ఒక నాబ్ ఉంటుంది. మళ్ళీ ఈ సిలిండర్ ఒక నాబ్ ఉంటుంది. ఈ నాబ్ ఆన్ చేసేటప్పుడు ఈ నాబ్ పోయి ఆ నాబ్ను ప్రెస్ చేస్తేనే అప్పుడు మనకు గ్యాస్ బయటకు వస్తుంది. ఇవన్నీ మనకు తెలియదు. మనం ఏదో గ్యాస్ అయిపోయిందా, గ్యాస్ తీసుకొచ్చిందా, గ్యాస్ నడుస్తుందా, అది ఒకటే మనకు తెలుసు. ఇది ప్యూర్ అల్యూమినియం. ఎక్కువ వేడైతే ఇది కూడా కాలిపోతుంది. అయితే ఈ నాబ్ అనేది మనం ఆన్ చేసేటప్పుడు బయటకు వస్తుంది, మనం ఆఫ్ చేసేటప్పుడు ఓడిపోతుంది. అయితే ఈ నాబు పోయి ఈ లోపల ఒక నాబు ఉంటుంది చూడండి. ఈ నాబును ప్రెస్ చేస్తేనే అప్పుడు మనకు గ్యాస్ బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకుంటాం. అయితే కొందరు ఏం చేస్తారని దీన్ని పెట్టే తరగతి కూడా చెప్తారు. ఈ రెగ్యులేటర్ పెట్టిన తర్వాత ఆ రెగ్యులేటర్లో లేపాలి సిలిండర్. ఇది పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు. ఎప్పుడు ఏం చేస్తారు అంటే సగం పెడతారు, రెగ్యులేటర్ మీద పెట్టేసేస్తారు, అక్కడ స్టవ్ కాడ ముట్టిస్తారు, ఆడ మంట అవుతుంది. ఇది మనం రెగ్యులేటర్ పెట్టినాక రెగ్యులేటర్తో లేపాలి. అయితే పర్ఫెక్ట్ కూర్చున్నట్టు. ఇట్లా ఇవన్నీ మనకు అవగాహన తెలియదు. ఇగో ఇట్లా రెగ్యులేటర్తో లేపాలి. ఇది పర్ఫెక్ట్ కూర్చున్నట్టు. ఇప్పుడు సగం పెట్టేసేసి ఆడ ముట్టిస్తారు, ఆడ మంట అవుతుంది. ఈ ఆడికెళ్ళి బయట ఉరుకుతారు. ఇవాళ మీరు ఏం భయపడకూడదు. మేము ఈ సిలిండర్తో ఆడుకుంటాం. మీరు భయపడకుండా మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. ఎందుకంటే మేము ఊరికంతా మీరే కాదు మా వంట చేసి మాకు ఇచ్చేది. అట్లా మాకు మన డెలివరీ బాయ్ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ తీసుకొస్తాడు కదా, తీసుకొచ్చినప్పుడు సిలిండర్ని ఎప్పటికైనా సరే గమనించండి. ఇక్కడ బ్లూ టిక్లో ఇక్కడ రాసింది ఉంటుంది. ఇక్కడ ఒక అంకి రాసింది ఉంటుంది. ఇక్కడ D30 అని ఉన్నది. ఈ D30 అని అంటే డిసెంబర్ 2030 వరకు. ఈ D30 అంటే డిసెంబర్ 2030 వరకు ఈ సిలిండర్ వ్యాలిడ్ అండి. ఎప్పుడైనా మనకు తర్వాత ఎక్స్పైర్. ఈ సిలిండర్ మనకు రిస్క్తో కూడుకున్న పని. అలా అది ఎప్పటికైనా మనం గమనించాలి. ఇది ఒకటే ఉండదు. ఇక్కడ A20 అని ఉంటుంది, ఏబిసిడి ఇది కేటగిరీకి వస్తాయి. ఏ అంటే ఏబిసిడి అంటే సంవత్సరానికి 4 విడతలు లెక్క. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా. బి అంటే ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూన్, జూలై, ఆగస్టు అట్లా మొత్తం ఏబిసిడి 4 వస్తాయి. అవి చూసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా సరే సిలిండర్ కింది భాగం కూడా ఒకసారి గమనించాలి ఎప్పుడైనా తీసుకున్నప్పుడు. ఎందుకంటే కొన్ని పల్లెటూళ్ళకి వెళ్తున్నప్పుడు ఏంటంటే కింద గచ్చులు ఎప్పుడో కొంచెం భూమి మీద పెట్టుకుంటారు కదా, ఏదంటే సిల్మ్ బట్టి తడి వచ్చి సిల్మ్ బట్టి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కింది నుంచి కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి సిలిండర్లు. ఎప్పుడైనా సరే సిలిండర్ని చూసినప్పుడు కింద తుప్పు పట్టిందా లేకపోతే బాగుందా అని ఒకసారి సిలిండర్ని కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత రెగ్యులేటర్ పట్టిన తర్వాత కూడా మనకి ఇలా లేపి చూసుకోవాలి. లేపి చూసుకున్న తర్వాత ఏంటంటే ఫిట్ అయినట్టు. ఒకవేళ మనకి రెగ్యులేటర్ నుంచి పైప్ ఉంటుంది కదా, డైరెక్ట్ అవుట్ పైప్ ఉంటుంది, వాల్ చార్జ్ చేసుకోవాలి. వాల్ చార్జ్ చేసుకున్న తర్వాత వాల్ చార్జ్ చేసుకున్న తర్వాత ఇలా కింది నుంచి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. వాల్ ఆన్ చేసుకోవాలి, కింది నుంచి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న మనకు బ్లాక్ వాచర్ ఉంటుంది కదా, ఈ వాచర్ సంథింగ్ లీక్ ఉన్నా కూడా కింద నుంచి మంటలు వస్తాయి మనకు అలా. ఎందుకంటే ఒకసారి మనం ఈ ప్రెస్ చేసి బంద్ చేసినప్పుడు ఒకసారి నైట్ ఏం చేస్తారు, వాళ్ళు చాలించే పైన పోయి బంద్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, కింది నుంచి వాచర్ ఉంది కదా, వాచర్ కొంచెం లీక్ అవడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం స్ప్రెడ్ సైడ్ నుంచి కింద నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా. ఎప్పుడైనా సరే కిచెన్ రూమ్ నైట్ ఎప్పుడైనా సరే విండో ఆన్ చేసి కొంచెం క్లోజ్ చేసుకోరు ఎప్పుడైనా సరే. ఎందుకంటే బయట గాలి అనేది మనకు లోపల కిచెన్ రూమ్లోకి వస్తుంటే పోతూ ఉంటే లోపల ఏమైనా కొంచెం లీక్ అయినా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. ఓకేనా.
ఇది కంపల్సరీ సిలిండర్లు చెక్ చేసుకోవాల్సింది. ఫస్ట్ మైక్ పెట్టి బాబు దగ్గర. ఇప్పుడు మనం గ్యాస్ అమ్మ, గ్యాస్ మంటలు బయటకు వస్తున్నాయి కదా, ఇట్లా మనం కాలినప్పుడు కూడా మనం భయపడే అవసరం లేదు. ఇప్పుడు ఏం లేదు, మన చేతితో ఎదురుపోయినాం అనుకోని మన చేతితో కాలిపోతుంది. ఎప్పుడైనా కానీ మంటలకు ఎదురుపోదు. మంటలకు ఎంత ఎదురుపోయినా కానీ మనం ఎంత ధైర్యమైనా కానీ ఏమైనా మనం కాలిపోతాం. కనుక వెనకకెళ్ళి పోయి ఇట్లా బంద్ చేస్తే బంద్ చేసుకోవాలి. ఏమి కాదు మనకు రెగ్యులేటర్కు మంటకు. అంటే ఇది ప్రజెంట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా ఫైర్ అయినప్పుడు కిచెన్ రూమ్ ఏమైనా కాలినప్పుడు మన రెగ్యులర్ పైప్ ఉంటుంది కదా, ఆ పైపు కాలి ఇక్కడ వరకు వస్తే ఈ మెథడ్ అన్నట్టు. సిలిండర్ దగ్గరే మంట వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నట్టు. జస్ట్ మంటకు రెగ్యులేటర్కు మనకి ఇంచుకున్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను ఏది పెట్టేసినా సరే, లేదంటే మనకి ఆక్సిజన్ కట్ ఆఫ్ ఏంటంటే దానికి గాలి తగలకుండా ఆక్సిజన్ కట్ ఆఫ్ చేసేస్తే మంట ఆటోమేటిక్గా ఆరిపోతుంది మనకి. అలా జస్ట్ లైక్ ఏంటంటే మనకు వండుకే వచ్చేసి ఏమవుతుంది మన పానం. ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఎక్కడికైనా వెళ్తుందో మనం అక్కడనే వచ్చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్, మనిషి పానం ఏమవుతుంది, మనం వచ్చేస్తే గాలి అడగకు మన ఊపిరి చనిపోతాం. ఇప్పుడు ఎక్కడికైతే గ్యాస్ వెళ్తుందో మనం అక్కడనే వచ్చేస్తున్నాం కాబట్టి గ్యాస్ అనేది బంద్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి పైప్ ఉన్నా కానీ ఆ పైప్ కూడా పట్టుకోవచ్చు. ఈ పైప్ ఉన్నదమ్మా దీనికి. ఇప్పుడు చాలా మంది పల్లెటూళ్ళల్లో 10 రూపాయల పైప్ యూజ్ చేస్తారు. మేము చూసినాం చాలా మందికి. ఇప్పుడు అన్ని ఫ్రీ గ్యాస్ ఇస్తారు కదమ్మా, ఆ ఫ్రీ గ్యాస్కి ఏం చేస్తారంటే ఒక 10 రూపాయల రబ్బర్ పైప్ ఉంటుంది. ఆ రబ్బర్ పైప్ తీసుకొని దానికి పెడుతున్నారు. రబ్బర్ పైప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం దినమంతా మనం పని చేసుకుంటాం. అయితే మనం పని చేసుకొని రాత్రి మనం పండుకుంటాం. అయితే ఎలుకల పని ఉంటుంది. ఎలుకల పని ఏంటంటే దినమంతా పండుకుంటేది. మనం పండుకున్న తర్వాత రాత్రి అంతా పోయి ఏది మెత్త ఉంటే అది కొరుకుతుంది. ఏది మెత్త ఉంటే దాన్ని కొరుకుతాయి. ఈ రబ్బర్ పైప్ కాకుండా సురక్ష పైప్, ఆ సురక్ష పైప్ తీసుకుంటే దానికి లోపలికి వెళ్ళి స్టీల్ ఉంటుంది. ఆ స్టీల్ మీదకి వెళ్ళి కోట్ వస్తుంది, స్టీల్ కోట్ వస్తుంది. కాబట్టి అది కొరికితే దానివల్లే విరిగిపోతాయి. కనుక ఈ రబ్బర్ పైపు మనం ఒక 3 monthsకి వస్తాయి. ఆ రబ్బర్ పైప్ వాడాలి. ఎర్ర పైప్ ఉంటుంది, సురక్ష ISI పైప్ అని విశేషి మనం అది వాడితే చాలా మంచిది. మనం 3 నెలలకు ఒకసారి అది కూడా చూసుకోవాలి. లగ్గుల ముంచి మనం దాని రెగ్యులేటర్ దగ్గర మన స్టవ్ దగ్గర ఆ పైపును కూడా చూసుకోవాలి. ఎందుకంటే అది మన సేఫ్టీ కోసం. ఒక్కొక్కసారి అది బెండ్ అయిపోయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిలిండర్ ఆన్ ఉంటుంది, రెగ్యులేటర్ దింపుతూ ఉంటుంది. ఆ గ్యాస్ పెట్టగానే మనం దాన్ని దింపుతుంటాం. కానీ మనం ఆ పైపు మంచిగా ఉందా లేదా అని మనం చూసుకునే బాధ్యత మనది. అది 3 months ఒకసారి చూసుకోవాలి సార్. 3 నెలలకు ఒకసారి చూసుకోవాలా, 1 yearకి ఒకసారి చేంజ్ చేసుకోవాలా బస్. అయితే ఈ పైప్ దగ్గర మనం పైప్ పెడతాం కదా సార్, ఇది ఒక క్లిప్ పెట్టుకోవాలి. టైట్ చేసి క్లిప్ పెట్టుకోవాలి. మళ్ళీ దానికి కూడా మళ్ళీ స్టవ్ కూడా ఈ పైప్ పెట్టిన తర్వాత మళ్ళీ క్లిప్ పెట్టాలి. అయితే అప్పుడు ఫిక్స్ ఉంటుంది అది. ఇప్పుడు మనము ఇవి ఏమి లేకుంటే మనం 2-3 ఆటల పద్ధతులు ఉన్నాయి. ఒకసారి వెళ్తాం ఆడుతున్నాం. అయితే మేము చెప్పింది ఒకటి ఫస్ట్ అమ్మా, ఇది చాలా మంచి క్లాసు. ఇది బయట దొరకదు సబ్జెక్ట్. ఎందుకంటే నాకు ఆల్రెడీ అవగాహన ఉన్నది కాబట్టి మేము చెప్తున్నాం. మనకి ఎవరికి ఏం కాదమ్మా, మనం ఇప్పుడు చేతి పట్టి ఎందుకెళ్ళి వచ్చేసేసి మనం ఇది వచ్చేసేసి ఇది వచ్చేసిన తర్వాత ఇది వాల్ బంద్ చేశారు. అదే చెప్తున్నా, అమ్మ అది పైప్ కూడా మట్టి వద్ద చెప్తాను కదా, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు పైప్ ఇప్పుడు ఈ పైప్ కూడా పెట్టిన తర్వాత కూడా ఆ పైపు వచ్చినంటే మనం పైపును వచ్చేసేసి రెగ్యులేటర్ బంద్ చేసుకోవాలి. మంట అయినప్పుడు లేకపోతే మనం ఈ పైపు చెక్ చేసుకుంటే సరిపోతుంది. పైప్ అని చెప్పారు కదమ్మా, పైప్ ఏంటంటే ఎక్కడో మెల్ట్ అవుతుంటుంది మన దగ్గర. దాన్ని పట్టుకుందామంటే వేడిగా ఉంటుంది, మనకు ముట్టుకోరాదు. దానికి ఏంటంటే ఏదైనా సరే మన వంట రూమ్లో
తడి బొత్త అయినా సరే మన మనుషులకైనా సరే ఏదైనా సరే లేకపోతే బెడ్షీట్ అయినా సరే ఇలా ఏదైనా కొంచెం నీళ్ళలో తడిపిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ ఇలా పట్టుకోవద్దు. ఇలా పట్టుకుంటే ఏంటంటే మనం మంటలు ఆపేటప్పుడు ఆ సెక అనేది మనకి చేతిలో కలిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ మనకు భయం వేస్తుంది. అందుకని ఇలా వేసిన తర్వాత జస్ట్ ఏం లేదు మనం దానికి ఎక్కడికి ఆక్సిజన్ కటాప్ చేస్తున్నాం మనం. ఒకవేళ మనం స్లోగా మెల్లిగా తర్వాత పని చేసుకోవాలి. ఏంటంటే ఎట్ ఏ టైం జరిగిపోవాలి. ఇది మెల్లిగా ఇలా చేద్దాం ఏంటంటే మంట ఈ గ్యాప్ అయితే ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ అయితే మన మీదకి వచ్చే అవకాశం ఎక్కువ వస్తుంది. కొంచెం ఏంటంటే ఆ పైప్ జస్ట్ ఏంటంటే ఒకటేసారి మనం తడి బట్ట అయినా తడి దూరం పొంత అయినా సరే పెట్టేయాలి, దాని మీద ఒకటేసారి పెట్టేసి తొక్కేయాలి. అలా తొక్కేసిందంటే మనకి ఆక్సిజన్ అనేది కటాప్ చేస్తున్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా ఆరిపోతుంది. సిలిండర్ సహజంగా మండుతున్నంతసేపు పేలది, అందరూ పేలుతుంది అని చెప్పేసి అంటారు, కానీ సహజంగా అయితే పేలది. అదేంటంటే దాని మంట మండుతుంది అనుకోండి, దాని చుట్టుపక్కల ఏంటంటే కాలే వస్తువులు కొంచెం దూరం చేయాలి. వీలైనంత వరకు మట్టుకు ఏంటంటే సిలిండర్ ఓపెన్ ప్లేస్లో తీసుకురావాలి. ఓపెన్ ప్లేస్లో తీసుకొచ్చాం అనుకోండి, అదేంటంటే దాంట్లో ఎంత గ్యాస్ అవుతుందో అంతవరకు అది మండుతుంది, ఆటోమేటిక్గా అదే చల్లారిపోతుంది. ఇంకోటి మెథడ్ అన్న, మనం ఏం దొరకలేదు, కాటన్ బట్ట గుడ్డ ఏం దొరకలేదు, మన పాత్రలో బకెట్ ఉంటుంది, ఆ బకెట్తో మొట్టేసినా కానీ ఆరిపోతుంది. చూడండి చూపిస్తుంది వాచ్మెన్ జర మార్చేసి లైటర్ పెట్టరు. ఇప్పుడు మనం ఈ బకెట్తో ఒకటిసారి మనం కొట్టేసేసి ఆరిపోతుంది, అది బంద్ చేసుకోవాలి. అదే మనం మెల్లగా పెట్టామనుకోరి అది కూడా బకెట్ కాలిపోతుంది, మనం కూడా కాలిపోతుంది. ఒకటేసారి పెషెంట్తో మనం కట్ చేసేసి అదే మెల్లిగా ఇలా పెట్టామనుకోండి, అదేంటంటే మంట అనేది మళ్ళీ ఇట్లకి తెలుస్తుంటుంది, మళ్ళీ గ్యాప్ కూడా బకెట్ కాలే అవకాశం ఉంటుంది. లాస్ట్ బకెటే కదా, కొంచెం స్లో చేసుకున్న కొద్ది బకెట్ కాలుతుంటుంది అన్నట్టు. ఏదైనా సరే సెకండ్లలో అయిపోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. సిలిండర్ ఇష్టం ఆ బకెట్ చిన్నగా ఉన్నాయి కాబట్టి సిలిండర్ రౌండ్ కరెక్ట్గా కూర్చుంది. పెద్ద బకెట్ ఉంటుంది, నో ప్రాబ్లం, అన్ని దాకా వస్తుంది కదా. బకెట్ ఏదైనా మన బాత్రూంలో బకెట్ స్నానం చేసే బకెట్ ఉంటుంది కదా, పెద్ద ఉంటేనే ఇంకా కంఫర్ట్. మీకు చిన్నగా ఉంటే ఏంటంటే ఇలా భయపడతారు. ఒకవేళ ఏంటంటే పెద్దగా అంటారు కదా, సిలిండర్ మొత్తం అంటే సిలిండర్ కంటే పెద్దగా ఉంటే కష్టము. అటువంటి మనకి ఏంటంటే బాత్రూంలో బకెట్ ఎంత 20 లీటర్స్. ఇప్పుడు మనకు మున్సిపాలిటీలు ఇచ్చేది కదా, తడి చెత్త పొడి చెత్త ఆ బకెట్ సరిపోతుంది. అదైనా ఓకే, అది గ్రీన్ బ్లూ ఇచ్చారు కదా, అది సరిపోతుంది. ఓకే, సెల్ఫ్ లోపల ఉంటుంది కదండి. ఓకే, సెల్ఫ్ లోపల ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే జస్ట్ అదే చెప్తున్నాం, తడి మనం బట్ట పెట్టుకుంటాం కదా, ఇలా బట్టని ఏంటంటే ఇలా పట్టుకోవాలి. మొత్తం మన చేతులు యూజ్ తర్వాత మెల్లిగా ఇలా బయట గుంజేసుకుంటాం. జస్ట్ పేలేదు అది సిలిండర్ అనేది పేలేదు. ఇక్కడ అంటే గ్యాస్ లీక్ అయిన తర్వాత రూమ్ అంతా గ్యాస్ ఉంటుంది అనుకోండి, గ్యాస్ రూమ్ అంతా నిండిన తర్వాత ఒక్కసారిగా దానికి పాడగలగానే ఒక్కొక్కసారిగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సిలిండర్ మంటలు మండుతున్నంత సేపు సహజంగా వేయలేదు. అదేంటంటే రూమ్ టెంపరేచర్ బట్టి సిలిండర్ కెపాసిటీ బట్టి అప్పుడు పేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దొడ్డుగా మనం ఇప్పుడు గడపర కానీ మనం కారం తేజ్ చేస్తే ఎంత గరం చేస్తారు, అంత గరం అయితేనే బస్ట్ అవుతుంది. ఇలా తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత మనకు అవైలబుల్ ఉంటే ఏదైనా సరే మీకు బట్ట మీకు ఏం లేదనుకోండి, రూమ్లో ఎప్పుడు పిండో ఏదో కిచెన్ రూమ్లో పిండి అయితే ఉంటుంది కదా, ఏ పిండి అయినా పర్లేదు, ఆ పిండిని జస్ట్ ఒకేసారి కొట్టేసినప్పుడు నడుస్తుంది. పిండి మన ఇళ్ళల్లో ఉన్న జనరల్ పిండి, ఆ పిండితో కూడా మనం ఆరిపోయచ్చు, పిండి కూడా ఆరిపోయచ్చు. ఇప్పుడు ఇది మనం అనుకున్నామా, ఇప్పుడు మనం బొంత అనుకోండి, జోర బొంత చేసుకొని మన తట్టు బయట తట్టు ఉంటుంది కదా, వేసి కొట్టేసారు కథ. ఏదైనా
ఏం భయపడే అవసరం లేదు. పిండి అటువంటిది ఏదైనా సరే డైరెక్ట్ ఫోర్స్లో కొట్టేసినా ఆరిపోతుంది. మెయిన్ ఏంటంటే మనం భయపడద్దు. మీరు భయపడకూడదని విషయం మేము కూడా చూపిస్తున్నాము. ఇప్పుడు మేము ఆర్పమంటే మీకు ఆర్పిస్తాం. మీరు రాండి, ఒకరు రాండి, భయపడకూడదు, ఏం భయపడకూడదు. ఇప్పుడు ఏంటంటే మేము ఉన్నప్పుడు మీకు ధైర్యం చేస్తే మీకు సింగిల్ ఫస్ట్ చేసి మీతో చేపిద్దామని చెప్పేసి మీకు గ్యాస్ గురించి ఫోబియా భయం పోవాలని చెప్పేసి మేము ఉన్నప్పుడే ఎవరన్నా కూడా రాండి అమ్మ, ఏం కాదు రాండి, ఏం కాదు. మేము ఇప్పుడు ఫైర్ ఇంజన్ ఇండియా ఉన్నది, ఫైర్ ఇంజన్ గ్యాప్ ఉంది చూడండి. చూపిస్తా కదా అంతే. థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్. చూసారా ఇట్లనే ఏం కాదు, అయింది అమ్మ చేతికాయ రెచ్చగొట్టాలి. ఏం కాదు మనం దూరం ఉన్నాం, దూరం గ్యాప్ ఇవ్వాలి. మనం గ్యాప్ ఇస్తే మన చేతి కాస్తే మనం కూడా కాలిపోవాలి. నేనేం పుట్టి అమ్మ మేము సిలిండర్ను మంట పెట్టి మనం ఆడుకుంటామని చెప్పినాను. నేనేంటంటే భయం అనేది మీరు అంతా భయం పోవాలని చెప్పేసి సిలిండర్ పక్కన సిలిండర్ పెట్టకూడదు ఒకటి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఉందా మనం కట్టుకున్నాం పోవచ్చు. ఏం కాదు, ఇదేం బ్రహ్మ విద్య కాదు, మంత్రం కాదు. మనం డైలీ మనం వాడే సిలిండర్ మీకు ఓకే బాబు సరే. అరే మీది రాదు ఈరోజు అంతే కాదు. అయిపోయింది, అది బంద్ చేసుకోవాలి. అసలు అంటే ఇక ఫైల్ అయినప్పుడు ఇట్లా వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏముండదు అంతే. ఒక్కటే సరే ఒక్కసారి కింద 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 అట్లా స్లో అంతే. అమ్మా ఇంకోటి డేంజర్ ఏంటంటే మనం గ్యాస్ ఫైర్ అయినప్పుడు అంటే చూడకు సార్ బస్ సింపుల్ సింపుల్ దగ్గర నుంచి కూడా పిండి వేసేలేమే కదా. నువ్వు కరెక్ట్ టచ్ చెయ్యి మెల్లంగా, భయపడదు. టీషర్ట్ బంద్ చేయాలి అట్లా. నువ్వు పానీ దో సాప్ కూడా పానీ తెలియాలి, ఇక్కడికి వెళ్ళి పోవాల్సింది తెలియాలి. ఆ హీటర్ అనేది కరెంట్ వచ్చింది, ఆ నీళ్ళు వేడైపోయినాయి, బకెట్ మెండ్ అయిపోయింది, ఆ రూమ్ అంతా మొత్తం ప్లాస్టిక్ పొగ అయిపోయింది అంతా. ఇవాళ మాకు ఎట్లా పక్కలు చూసి మాకు చెప్తే మేము మొత్తం స్ప్రే చేసుకుంటూ పోతే ఇద్దరు ఆడలు చనిపోతుండే, ఇద్దరు ఒక వైఫ్ అయిన హస్బెండ్. అది ఎవరు పెట్టిపోయారో తెలియదు. ఎలక్ట్రిక్ వైర్ వాడుతున్నప్పుడు అమ్మ ఇప్పుడు ఎండాకాలం చాలా ఎలక్ట్రిక్ ఫైర్స్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫైర్ అంటే వైర్ ఉండదు, ఇంత వైర్ ఉంటుంది. ఇంత వైర్ మనం పోతుంటే మనం లోడ్ ఎక్కువ వాడి ఆ వైర్ అనేది పగిలిపోయి, ఆ వైర్ పగిలిపోయి అప్పుడు ఫైర్ అవుతుంది, మంటలు వచ్చేస్తాయి. మనం ఇవ్వలేము, మనం చేసుకోలేదు, కరెంట్ వాడతాం. మనం ఎంత కరెంట్ వాడాలో
అంతే మనం వైరు మనం ఫిట్ చేసుకుంటాం. ఇప్పుడు మీ రూమ్ 200 kVయా 150 kVయా ఎంత రూమ్ ఉందో అంతే. మనం ఈ ఎండాకాలం ఏం చేస్తామంటే ఫ్రిడ్జులు కూలర్లు హీటర్లు ఎక్కువ వాడతాం. ఎందుకంటే వేడికి చాలా వాడతాం కాబట్టి దాని మీద లోడ్ ఎక్కువైపోయి అది పగిలిపోయి పైన ఎలక్ట్రిక్ పైప్స్ బాగా అవుతాయి. ఎలక్ట్రిక్ పైప్స్ గ్యాస్ పైప్స్. మరి ఇంకొకటి మన ఫ్రిడ్జ్ సిలిండర్ కూడా శబ్దం వచ్చిందంటే అది చేంజ్ చేసుకోవడం. మనం ఆన్ చేసేటప్పుడు సిలిండర్ శబ్దం వస్తుంది, అయితే అది చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే దాని పని అయిపోయింది. బరువు పెట్టినా కానీ ఇప్పుడు ఎక్కువ ఐస్ గడ్డ కట్టింది డీ ఫ్రిడ్జ్గా తొందరగా 1 వీక్లో 2 డేస్లో ఐస్ గడ్డ కడితే ఆ ఫ్రిడ్జ్ వేరే చేంజ్ చేసుకోవాలి. అంటే దాని బటన్ ఉంటుంది కదా, అది దాన్ని ఆఫ్ చేసి మొత్తం వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే చేయము, కొన్ని నెలల తరబడి అట్లనే ఉంటుంది. దానివల్ల కూడా ఇప్పుడు ఊరికి పోయినప్పుడు కూడా ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ ఆ ఫ్రిడ్జ్ బటన్ తీసేసుకోవాలి. మనం ఎక్కడ ఊరికి పోయినప్పుడు 2-3 రోజులు ఆ ఫ్రిడ్జ్ బటన్ తీసేసుకోవాలి. జీరో మీద పెట్టి జస్ట్ ఫ్రిడ్జ్ ఆన్ చేసుకున్నా, జీరో మీద పెట్టి మనం ఎక్కువ జనగా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఫ్రిడ్జ్ సిలిండర్ వేలి కంప్రెసర్ వేలిపోయి పెద్ద ఫైర్ అయింది. ఆ కొద్దిగా మేము 2 సిలిండర్లు బయట తీసేసాం. మేము పోకున్నాం అంటే ఆ అపార్ట్మెంట్ మొత్తం క్లాస్ అవుతుంది. మొన్న రీసెంట్లీ 1 month అవుతుంది. 3 ఫైర్లు కంప్రెషర్ వల్ల సిలిండర్ ఫ్రిడ్జ్ కంప్రెషర్ ఎందుకంటే అది కూడా దాని సర్వీస్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కొన్ని ఏ నడుస్తుందా అని చూసుకుంటాం. కానీ మనం సురక్షితంగా ఉండాలి. మళ్ళీ సిలిండర్లు కూడా కిచెన్ రూమ్ లో స్పేర్ సిలిండర్ కూడా ఉంచాలి. సిలిండర్ పక్కకు సిలిండర్ పెట్టద్దు, సిలిండర్ పక్కకి సిలిండర్ పెట్టద్దు. రిగు సిలిండర్ మాత్రం పెట్టద్దు. ఖాళీ సిలిండర్ ఓకే, నో ప్రాబ్లం. 2 సిలిండర్ కూడా ఉన్నప్పుడు స్పేర్ పక్కకు నడుస్తున్నప్పుడు ఇంకో 2 సిలిండర్ పక్కకు పెట్టద్దు. గోడ ఎంత పెట్టినా పడకూడదు. 2 ఒకే రూమ్ ఉంచద్దు. అమ్మ ఇప్పుడు ఇది సిలిండర్ పక్కన ఒక గోడ ఉంది అనుకో, ఎంత పెట్టినా పడకూడదు. కానీ దాని పక్కన పెడితే అది పద్ధతి కాదు. అట్లా సార్ ఇప్పుడు సిలిండర్స్ ఉన్నాయి, వంట రూమ్ కాకుండా బయట పెట్టుకున్నచ్చు కదా. ఇప్పుడు ఇది మనం యూజ్ చేస్తున్నాం, రన్నింగ్ దాని దగ్గర పెట్టద్దు. సిలిండర్ పక్కన పెట్టద్దు, రూమ్ లో పెట్టద్దు. అదే అలా ఎందుకంటే ఏదైనా ఇన్ కేసు ఏమైనా జరిగినప్పుడు కూడా మనకు జరిగే నష్టం భారీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కొన్ని షాపులమ్మా ఒకే సమాన స్థితిలో ఉంటే ఫైర్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అర్థమైంది. కొన్ని ఇంట్లో ఏంటంటే చిన్నగా ఏంటంటే సిలిండర్ పక్కన ఉంటే పొయ్యి కింద ఉంటుంది. అలా కొన్ని ఏరియాలో ఉంటాయి కాబట్టి లేదు. ఇప్పుడు గ్యాస్ ఫైర్ అయింది, మీకు అసలు భయం అవుతుంది, మీరు భయం అసలు దగ్గర కూడా పోలేదు. అప్పుడు ఏం చేయాలా? ఎట్లయితే ఇంట్లో స్విచ్ కానీ ఆ బల్బ్ కానీ అట్లా ఉన్నప్పుడు ఏ నెంబర్కి ఫోన్ చేయాలని 100 ఫోన్ చేసి మేము వస్తాం. మీకు భయం ఉంటుంది. లేదు అప్పుడు మేము ఇది చేస్తామంటే మీరు చెప్పిన మెథడ్ని మీరు ఫాలో అయ్యి చేయొచ్చు. లేదంటే జస్ట్ మీకు ఆ చుట్టుపక్కల ఏదైతే ఖాళీ వస్తువులు ఏమన్నా అంటే ప్లాస్టిక్ డబ్బాలు 2 డబ్బాలు అన్నీ ఉంటాయి కదా, అటువంటి కొంచెం దూరం ఉంచేయాలా, మీరు బయటకు వచ్చేయాలా, కిటికీలు ఏదైనా ఉంటే ఓపెన్ చేసుకోవాలా, ఫోన్ చేసినట్టు మంచిది. అదేంటంటే ఏంటంటే బాబుగా చెప్తే దూరం అంతా ఉంటుంది, దూరం అంతా ఆ టెన్షన్ అనేది పోవాలి, ఆలోచించాలి. ఆ టెన్షన్ అనేది పోవాలి మీకు ఫస్ట్. ఏమంటే కాల కింద ఉంటుంది కదా జ్వరం అంతా, దాన్ని తీసుకోవాలి మంచిగా తీసుకోవాలి. అంతే జ్వరం అంతా మంచిగా ఉంటే మళ్ళీ మంటాయి. అది కాలిపోయి మనకి ఏర్పడదు కూడా రెగ్యులేటర్. ఇది అల్యూమినియం రెగ్యులేటర్ అల్యూమినియం ఉంది. ఒకవేళ గ్రిప్ పట్టుకోకపోతే ఏంటంటే అది ఈ ఐరన్ మనం లాకులు వీపు చెడలు వలగొట్టుకొని పోయి మనం మంటలు ఆడుకోవచ్చు. మా కరెంట్ కూడా అవసరం లేదు, మాకు కాల్సిన ఇస్తున్నట్టు బండి చాలా ఉన్నాయి. బండి ఎటువంటి బాగున్నాయి, మోకి వెళ్ళిపోయి ఇట్లా ఎవరు మనకు ఓనర్ వచ్చాడు రావాలా నచ్చిదాకా ఉండాలని చెప్పి కానీ చాలా వలగొట్టుకొని మా పండుగ చేసుకొని వెళ్ళిపోతాం. మాకు సంబంధం లేదు, మాకు మండలతోనే మాకు చూసిపోతాం. అది ఓనర్ కాదు, మాకు ఓనర్ సంబంధం లేదు. చాలా ఎక్విప్మెంట్ బండ్లు 100 పోలీస్, 108 అంబులెన్స్, ఈ 3 నంబర్లు టోల్ ఫ్రీ. మనం నోట్లే పండుకున్నా కానీ అంబులెన్స్ నంబర్ అంటే 108.
అరే ఇట్లా ఫైర్ అవుతుంది రాబోయే అంటే 101, అరే కొట్టుకుంటూ రాబోయే గడప అవుతుందంటే 100. ఇటువంటి 3 నంబర్లు యాద ఉంటే మనం జంగల్లో పోయినా కానీ మనం రావచ్చు బయట. ఇట్లా ఏమైనా ఫైర్ అయితే నిర్భయంగా ఫైర్ చేసి మనం జాగ్రత్త ఫైర్ అవుతుందని చెప్పేసి 101కు పేరు అడుగుతారు. ఆ పేరు, ఫోన్ నంబరు, ల్యాండ్ మార్క్ చెప్పేసి విత్ ఇన్ 5 minutes వచ్చేస్తారు. ఫోటో తీసుకొని పెట్టుకుంటాం. అలా అన్ని నంబర్ ఉన్నాయి. నా నంబర్ ఉన్నది, ఫైర్ స్టేషన్ నంబర్ ఉన్నది, మొత్తం అన్ని నంబర్స్ ఉన్నాయి. వంట ఆపకుండా నాకు ఫోన్ చేయండి. 225 నాదే నంబర్, అది నిజామాబాద్ 525. ఇంకా అంతకంటే ఇంకా వేరే ఏముండదు. ఇంకా ఏముండదు ఇంకా మీరు మాకు డౌట్ అడిగితేనే మాకు ఎనీ ఫీల్డ్ సార్, ఏ ఫీల్డ్ మన ఇంట్లో ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ పైప్ మీటర్లు ఉన్నాయి. ఒక 1 సెకండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ మీటర్, ఆ ఎలక్ట్రిక్ మీటర్ ఫైర్ అయితే మనం ఇంకా వాటర్ పట్టద్దాం. దొడ్డుగా ఆల్రెడీ ఫైర్ బకెట్ ఉంటాయి, 4 బకెట్లు ఉంటాయి. కింద శాండ్ ఉంటుంది, మీద వాటర్ ఉంటుంది. ఆ శాండ్ తీసుకొని శాండ్తో కొట్టండి. ఉష్కే ఇసుకతో కొడితే ఆరిపోతుంది. తర్వాత మీరు ఫోన్ చేసుకొని అది మీటర్ ఆన్ బంద్ చేసుకోవచ్చు. మనం దూరంకి వెళ్ళి వాటర్ కొడతా అంటే దానికల్లి రిఫ్లెక్షన్ వచ్చి మనం కూడా అడ్డే పడతాం. దూరం నుంచి కొట్టినా కానీ మనం పట్టుకుంటుంది. మనకు బకెట్ దూరంగా కొట్టినా కానీ మీకు దాంట్లో రిఫ్లెక్షన్ వచ్చి పట్టుకుంటుంది. ఇప్పుడు చెప్తాను మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో గుడిసెలు ఉంటాయి, గోరి గుడిసెలు, దాని మీద అద్దం పెడతారు. నేను చాలా మంది చూపించాను. నేను అద్దం ఎందుకు పెడతారంటే గుడిసె కాలకుండా అద్దం పెడతారు. అరే గుడిసె కాలకుండా ఇదేంటి, మనం ఒక భూతద్దం తీసుకొని మనం అద్దం పెట్టిండు, దాని మీద సూర్యరాశి పడి ఆయన గుడిసె కాలిపోయింది. ఇంట్లోనే ఉన్నాడు, ఆ అద్దం పెట్టుకున్నా ఇంట్లోనే ఉన్నాడు. ఆ సూర్యరశ్మి పడి అద్దం మీద ఆ గుడిసె కాలిపోయింది. మేమైనా గుడిసె కాలబెట్టి పక్కోడు అని చెప్పేసి ఓడుతున్నాం. అది ఓడ కాలబెట్టలే, వాంది వాడే పెట్టుకుంటుంది. ఆ అద్దం పెట్టినందుకు ఆయన ఇల్లు కాలిపోయింది. ఆ సూర్యరశ్మి అద్దం మీద పడి దాని ఇల్లు తెచ్చుకొని మన గడ్డి మీద పడి గడ్డి కాలిపోయింది. ఫైర్ కాకుండా పల్లెటూళ్ళలో కొన్ని ఉన్నాయి ఆచారాలు. అది అద్దం మీద ఉండగానే చూపించేయండి. అది అద్దం ఉంటే ఆయనకే నష్టం. ఇప్పుడు కూడా ఉన్నాయి, చాలా పల్లెటూళ్ళలో ఉన్నాయి, తాటలలో ఉన్నాయి. ఇంకా ఏం డౌట్ మీ తరఫు నుంచి ఏమైనా డౌట్ చెప్పండి సార్. మీరు మంచిగా అడిగారు మంచిది సార్, అడిగిన మేము ఇక్కడ సత్యం అపార్ట్మెంట్లో ఉంటున్నాం. ఈరోజు సత్యం అపార్ట్మెంట్లో ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చిండ్రు, చాలా బాగా చెప్పిండ్రు. మాకు కొంచెం భయం అన్నది కూడా పోయింది, వెళ్ళిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా సంతోషము. లేకుంటే అది సిలిండర్ గురించి చాలా భయపడుతుంటిమి. ఇప్పుడైతే భయం లేకుండా చాలా బాగానే చెప్పిండ్రు, మంచిగానే ఉన్నది. కంటేశ్వర్ సత్యం అపార్ట్మెంట్లో ఉంటామండి. ఈరోజు ఫైర్ ఇంజన్ వాళ్ళు మా అపార్ట్మెంట్కి వచ్చారు. కానీ వాళ్ళు చెప్పే విధానం ఎంత బాగుందంటే ఆడవాళ్ళకి ఎంతో యూస్ఫుల్గా చెప్పారు. ఎన్నో మెథడ్స్ మాకు ఇన్ని రోజుల నుండి తెలియని అన్నీ మాకు తెలియజేశారు. ఫస్ట్ మెథడ్ ఏం చెప్పారంటే మన రెగ్యులేటర్ దగ్గర చేత్తోనే ఆపే ప్రయత్నం చేయమని ఒకటి చెప్పారు.
సెకండ్ది ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని తడి చేసి దాన్ని మంట వచ్చినప్పుడు సిలిండర్ పైన వేయాలని ఒకటి చెప్పారు. ఇంకోటి ఏంటంటే బకెట్ బోర్లు వేయడం చెప్పారండి. ఇందులో మనం ఏ మెథడ్ యూజ్ చేసుకున్నా సరే మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా స్పీడ్గా ఉంటే, ఏది లేకపోయినా మన ఇంట్లో ఏదైనా పిండి కానీ ఉంటే పిండి జల్లినా కానీ మనకు ఆ మంట ఆపే ప్రయత్నం చేస్తుందని చెప్పారండి. వాళ్ళు ప్రతి ఒక్కరూ మనం ఏ డౌట్స్ వచ్చినా కానీ మాకు క్లారిటీగా క్లియర్గా చేశారు. చాలా బాగా చెప్పారండి. మాకు ఈరోజు ఎన్నో యూస్ఫుల్ విషయాలు తెలుసుకున్నాము. ఇన్ని రోజులు ఉన్న భయం అంతా పోయింది ఈరోజు. అండి మేము ఇక్కడ సత్యం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాము. ఈరోజు మాకు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అతను రాగానే మనము ఏబిసి అని అక్కడ ఉంటుంది ముద్రలు, అవి చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం దానిపైన వాటర్ పోసి ఆ బబుల్స్ వస్తే అది బాగాలేదని అర్థం, బబుల్స్ రాకుండా ఉంటే అది బాగుందని అర్థం. అది చెప్పారు. మళ్ళీ మనమైతే ఫస్ట్ 3 నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫైర్ ఇంజన్ వాళ్ళది 101, పోలీస్ వాళ్ళది 100 అండ్ అంబులెన్స్ వాళ్ళది 108. ఇవి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలా బాగా చెప్పారు. నేనైతే ఆన్ ఆఫ్ చేయడానికి కూడా భయపడతాను సార్. నేను ఇప్పుడైతే నా భయం పోయింది. థ్యాంక్ యూ. రోజు అగ్నిమాపక వారోత్సవ సందర్భంగా ఈ యొక్క సత్యం అపార్ట్మెంట్లో ఎల్పిజి గ్యాస్ మరియు డిఫరెంట్ ఫైర్స్ గురించి మనం ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో మనం చాలా మంచిగా ఈ యొక్క అపార్ట్మెంట్ సిబ్బంది చాలా మంచిగా కోఆపరేషన్ చేసి ఈ యొక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ మంచిగా క్లుప్తంగా విని వాళ్ళకు కూడా ఫోబియా అనేది భయం అనేది పోయిందని చెప్పేసి చెప్పిండ్రు. మేము కూడా అందరూ వాళ్ళు ఒక్కొక్క 10 మందికి చెప్తే ఒక 100 మందికి అవగాహన వస్తుందని చెప్పేసి నేను వారికి ఈ అపార్ట్మెంట్ వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను మా యొక్క అగ్నిమాపక శాఖ తరఫు నుంచి వాళ్ళకి. మరియు అట్లాగే K6 వారికి కూడా థ్యాంక్ యూ 1 and all. ఓకే. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి వాళ్ళ గ్యాంగ్ అంతా వచ్చి మాకు చాలా డెమో ఇచ్చి అందరికీ లేడీస్కి వచ్చి అవగాహన కలిగించారు. చాలా నాలెడ్జ్ వచ్చింది, దాంతో ధైర్యం కూడా వచ్చింది. కాబట్టి ఈ ఫైర్ డిపార్ట్మెంట్కు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రావు సార్ మేము అడగంగానే గ్రౌండ్లో కలిసి మేము అడగంగానే సార్ మీ అపార్ట్మెంట్కి వస్తా బైసాబ్ అని చెప్పాడు. ఆ టైంకు మేము సార్ రామచంద్ర సార్ అడిగితే కంపల్సరీ తీసుకురా మందిర డెమో పెట్టడం మంచిది, డెమో చేస్తే మన వాళ్ళకు కూడా అవగాహన ఉంటుందని చెప్పేసి రామచంద్ర సార్ కూడా దానికి అగ్రేడ్ అయ్యిండు. వెంటనే స్పందించి ఇక్కడ మాకు డెమో చేశారు, చాలా బ్రహ్మాండంగా చేశారు. మేము వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి డెమోస్ మా వాళ్ళకి చాలామందికి తెలియదు. ఈవెన్ మా ఫ్రెండే అయితే నరసింహరావు సారు ఆయన కానీ మాకే ఇప్పటిదాకా తెలియదు. కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్స్.